గాస్పల్ ప్రార్థనా వ్యవస్థాపకులు బ్రదర్ ఎలీషా గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రార్థించారు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణమును పాతాళ లోకమును మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథం వ్రాయబడినట్టు అనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవుడి కుటుంబానికి మన కొరకు దేవుని ప్రార్థన చేసుకుందాం. కృపా నేను అమ్మానికి స్థుతిస్తున్నాయినా అమ్మాయి రక్షించుకునే విధంగా నీ మాటలు చదవబడే ఈ మాటలు మీ మాటలు బట్టివాడిని నన్ను వదలపరచి నాకు కావాల్సిన అక్షయపక్షలు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందాలని ఈ కొద్ది వరంలో మా ప్రభుత్వం తండ్రి. ఆమె మనము నీ పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నదా? ఒకవేళ రాయబడి ఉంటే తుడుపు పెట్టకుండా కాపాడుకుంటున్నావా అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. ఇప్పుడు చదవనటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. యోహాను గారు వచ్చినటువంటి దర్శనం ఇది. ప్రకటన గారు పద్మాసు దీపమున పరవాసినై ఉంటేనే ఆ పద్మాసు దీపమున పరవాసి ఉన్న సమయంలో పరలోకము తెరవబడింది. గొప్ప దర్శనం చూస్తున్నాడు. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండటం నేను చూశానంటున్నాడు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పుట్టుట గిట్టుట కొరకే, అంటే పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోక తప్పదు, ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. మన జీవితంలో తల్లి గర్భం నుండి ఒక్కసారి పుడితే రెండవసారి జన్మించిన అనుభవం లేకపోతే, మళ్ళీ తిరిగి జన్మించిన అనుభవం మనకు లేకపోతే ఒక మనిషి 2 సార్లు చేస్తారు. అందుకే అందరికీ సహజంగా వచ్చే మరణం. తర్వాత రెండవ మరణం అయినా అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చాలదు, ఒక్క పొట్టైనా నీళ్లు దొరక్క యాత్ర పడుతున్నట్లు పరిశుభ్రంగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో జన్మించిన మనము మళ్ళీ తిరిగి జన్మించిన అనుభవం మనకు లేకపోతే రెండవ మరణం అనగా అగ్నిగుండాన్ని తప్పించుకోలేము. మృతులైన వారందరూ దేవుని సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. ఇంకా చూస్తే 13వ వచనంలో ఉంటాడు, సముద్రము తమలో ఉన్న మృతులను అప్పగించును. మరణము మృతుల లోకమును వాటి వశమున నున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. గమనించారా? నువ్వు ఎక్కడైనా
చచ్చిపో. చనిపోయిన ప్రతి ఒక్కరూ దేవుని సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. నువ్వు గొప్పవాడివే కావచ్చు, కొద్దివాడివే కావచ్చు, ధనవంతుడివే కావచ్చు, దరిద్రుడివే కావచ్చు, మృతులైన వాళ్ళందరూ దేవుని సింహాసనం ఎదుట తప్పక నిలబడతారు. ఇక్కడ ఏమంటాడంటే, తన క్రియల చొప్పున వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందిన రాయబడింది. మనిషి చేసిన ప్రతి పని, అది చెడ్డదే కానీ మంచిదే కానీ, ప్రతి పాపాన్ని దేవుడు లెక్క రాసి పెడతాడు. 20 గ్రంథం 17 అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది. వారి హృదయములని పలకల మీదను చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠము కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. గమనించారా? ఒక యూదా పాపం మాత్రమే కాదు, అందరి పాపం. మొట్టమొదట హృదయం అనే పలక మీద చెక్కబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మన ఎదురుగా ఉంటుంది. మనం చేసిన పాపం మన ఎదురుగా ఉంటుంది. నెంబర్ 3, దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపములు తేటగా కనబడుతున్నాయి. చతుర్థుని చుట్టా అంటాడు. అనగా గ్రంథమందు లిఖించబడి ఉంటుంది. యోబు గారు అంటాడు, సంచిలో నా పాపమును ముద్రించి ఉన్నావు. చేసే పనేది కూడా దేవుడు విడిచిపెట్టండి. అది చిన్నదే కానీ పెద్దదే కానీ ప్రతి పనిని దేవుడు జాగ్రత్తగా లిఖించి భద్రంగా దాచిపెడతాడు. ఎందుకు తెలుసా? వారి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. గమనించారా? దేవుని సన్నిధికి వస్తే దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపాలు తేటగా కనబడతాయి. కళ్ళు మూసుకు చూడండి, ప్రార్థనలో గడపండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. నీ అంతరంగంలో ఉన్న పాపం నీ ఎదురుగా నీ కళ్ళ ముందు కనబడదా? తప్ప కనబడుతుంది. కారణం ఏంటి? మన ఏం జిల్లాలో చెప్పమంటే చెప్పలేవు, కానీ చేసిన పాపం మాత్రం తప్పగా నీ ఎదురుగా కనబడుతుంది. 10 ఏళ్ల క్రితం ఏమన్నా తన్నేవనుకో, వాళ్ళకి ఎదురుగా రావడంతోనే తన్నింది గుర్తుకొస్తారా? కారణం ఏంటి? ప్రతి పాపాన్ని దేవుడు నీ హృదయం అనే పలక మీద చెక్కి ఉంచాడు. పాపములు తుడిపివేయబడాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటుందో వారే పరలోకానికి అర్హులు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 27 వచనం చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. గమనించారా? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. కానీ మహాశర్మలు విస్తు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకునే వారు మాత్రమే ఆ పరిశుద్ధ పట్టణంలో పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది అసహ్యమైనది చేసేవారు ప్రవేశింపరంటారు. అసహ్యమైన అంటే ఏంటి? అసహ్యమైనవి స్వామిత్ర గ్రంథం 6వ అధ్యాయము 16వ చుట్టుకుని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలవాడు నాలుకలు, నిరపరాధులను చొప్పు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును,
కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పరదులను లేని వాటిని పలుకు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ముల్లో జగడము పుట్టించువాడును. అంటే 7 లక్షణాలు కలిగిన వారంటే దేవునికి అసహ్యము. ఎవరెవరు? అహంకార దృష్టి, అహంలో నాకేంటి వాడితో నాకేం లెక్క, ఆస్తులు అంతస్తులు హోదాలు వడిలో వంతు అన్న దేవ అహంభావం ఉంటాయి. అటువంటి వాడంటే దేవునికి అసహ్యం. నా ప్రకారం నిన్ను రమ్మనివాడు కలవాడు నాలుక తినడానికి పెద్దానికి అబద్ధాలు అర్థం ఉండదు. చిన్నదానికి కూడా అబద్ధాలు అర్థా ఉంటారు. అటువంటి వారంటే దేవునికి అసహ్యము. ఇంకేమంటాడు? నిరపరాధులను చంపు చేతులు అపరాధం లేకుండా ఏ తప్పు చేయని వారి మనసులను నొప్పిస్తూ ఉంటారు, ఆయాసపరుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వారంటే అటువంటి వారంటే దేవునికి అసహ్యం. తర్వాత దుర్యోచనలు యోచించు హృదయమును, చెడ్డ ఆలోచనలు ఆలోచించే హృదయం. హృదయము ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడెవడు? హృదయము నుండే దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు, ద్వేషాలు, కక్షలు, భేదాలు, సమస్తమైన అపవిత్రతంతా హృదయం ఉందండి. కుళ్ళు, కుట్ర, కపట సోదర ప్రేమ, ఇవన్నీ హృదయంలో నుండి పొంగిపోలు వస్తాయి. అటువంటి వాడంటే దేవునికి అసహ్యం. చెడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదం. మీటింగ్ రండి 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 అంటే కూడా పోటాటకంటే జగడానికంటే ఎవరన్నా సంతోషానికంటే తిరుగుడు కూడా పరిగెత్తాడండి. అటువంటి వాడంటే దేవునికి అసహ్యము. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. జరిగేది ఒకటి, చెప్పేది ఒకటి. అబద్ధాలు ఆడేవారు, యథార్థంగా మాట్లాడరు. ఎవరంటే అబద్ధ సాక్ష్యము పలుకువద్ద దేవుడు రాజులో సాక్ష వారంటే. తర్వాత అంటాడు అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. తెల్లారు లెగితే అట్లా అని మనం ఎట్టుందా, మన బుద్ధి ఎట్టుంది, మనంతరం ఎట్లుందన్న ఆలోచనే పడదాం. అటువంటి బలహీనతలు ఉన్న వారందరూ దేవునికి అసభ్యములు. వారు పలకరిగలరా? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. ప్రకటన 7:13. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రమును ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియనుగా అతడు ఇలాగు నాకు చెప్పెను. వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను తెలుపు చేసుకొని ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని రే. ఎక్కడి నుంచి వచ్చారంట? ఎన్ని చిక్కులు, శోధనలు, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎదురైనా వాటిని లెక్కపెట్టగా దేవరాత్రులు దేవుని సందులో మొరపెట్టి పశ్చాత్తాపంతో వారి పాపాలు ఒప్పుకొని మారు మనసు అనుభవం వచ్చి దినదినము దిద్దుకుంటూ కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడ్డం వారు మాత్రమే ఆ పరలోక పట్టణంలో పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు. అందువల్ల వాడు దేవుని సింహాసనం ఎదుట ఉండి దివారాత్రము ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఎందువలన? కడగబడటం వలన, పరిశుద్ధత కలిగి జీవించడం వలన. అలవాటు కాదు, ఆచారం కాదు. అలవాటు ప్రార్థనలు అయిపోయినాయి, ఆచార ప్రార్థనలు అయిపోయినాయి. దిద్దుపట్టడానికి ఇష్టపడరు, కడగబట్టడానికి ఇష్టపడరు. ఇలాగేమైపోయింది? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధానం కోరిన మనుషులకు నిత్యవంతులుగా నమ్మబడుచున్నారు కానీ లోపల తప్పుతో అది తిరగలుచుంటారు. అసభ్యులు దేవుడు రాజాని వారసులు కాదు. ఎన్ని శ్రమలు, నిందలు, శోధనలు ఎదురైనా రక్షణతో కడగబడి పవిత్రపరచబడి పురుషులపరచబడిన వారే దేవుని రాజ్యానికి వారసులు. జీవగ్రంథంలో ఎప్పుడు మన పేరు రాస్తాడంటే
పాపములు తుడిపివేయించిన తర్వాత జీవగ్రంథంలో పేరు రాస్తాడు. ఎప్పుడు పాపాలు తుడిపివేయబడతాయి? అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 20వ వచనంతో ఆ ప్రభావం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. నీ కొరకు నియమించిన క్రీస్తును క్రీస్తు యేసును ఆయన ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. గమనించారా? మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము. ఏ పాపములు? గ్రంథములందు వ్రాయబడిన పాపములు, హృదయం అనే పలక మీద చెక్కబడ్డ పాపాలు, బలిపీఠపు కొమ్ముల మీద వ్రాయబడి లిఖింపబడ్డ పాపాలు, మన ఎదురుగా ఉండే పాపాలు, దేవుని ముఖకాంతిలో మనం చేసిన రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఇవన్నీ తుడిపేయబడాలి. ఎక్కడా లేకుండా తుడిపేయాలి. తుడిపేటువంటి తెలుసా మీకు? ఎక్కడాలు తుడిపేయాలంటే ఏం చేయాలి? తెల్ల సొమ్ము తీసుకుని దాని మీద ఇట్లా రుద్దాలి. నీ హృదయంలో జీర్ణించుకుపోయినటువంటి నరానికి జీర్ణించుకుపోయినటువంటి ఆ పాపాలు కడగబడాలంటే మారు మనసు పొందాలి. మనసు మారాలి. పాత వికసించను, ఇవిగో క్రొత్తమాయను. పాపం మనసు పోవాలి. మారు మనసు పొందడానికి వేసే చూపిన మార్గం మీకు తెలుసా? లుకా 10:13 చూసినట్లయితే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా. ఇదిగో చూడండి, మీరు మధ్య మధ్యలో మాట్లాడాయి అది తీసేయడానికి బోల్డ్ డబ్బులు అవుతాయి. చదివితే చదవండి, నోరు చూసుకుంటాడు. అది తీయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ మాట కూడా తీసి ఎందుకంటే కంటిన్యూగా మాట్లాడుతున్నాయి కదా, అది గమనించండి. సగం మాట్లాడకుండా చూడకుండా మాట్లాడుతుంది. ఆ రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా ఫిక్స్ అవుతారు. మన భాష గారు అయ్యా కొంచెం మైక్ ఆఫ్ చేయి 3 సార్లు కవర్ పెట్టిన అవి టక్కమని పడింది. అయినప్పుడు ఇప్పుడు కట్ట పర్మనెంట్గా ఉండిపోయి శాస్త్రీయంగా ఉండిపోయి. కాబట్టి దయచేసి తక్కువ క్రమంగా మర్యాదగా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. చదవండి, ఇప్పుడు చదవండి. అయ్యో కొరాజీనా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గొర్రె బట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఇందులో నీ మనసు మారటానికి, పాప మనసు పోయి మంచి మనసు రావటానికి గొర్రె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చోవాలి అని దేవుని ఆజ్ఞ ఉంది. నేను కలబోని మాటలు కాదు, నాగంటోడు చెప్పిన మాటలు కాదు. దేవుడే స్వయంగా చెప్పే మాట. కూర్చొని మారు మనసు పొందటం, ఉపవాసం ఉండి కూర్చొని మారు మనసు పొందటం. ఇప్పుడేమో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనం పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటావో, దేవుడి నీ దగ్గరకు వచ్చి నిన్ను తాకి నీలో ఉన్న పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పింపజేస్తాడో అప్పుడే నీ హృదయం కడగబడుతుంది. ఎప్పుడైతే నువ్వు పాపాలను